హైదరాబాద్ ప్రజాభవన్ దగ్గర జరిగిన ర్యాష్ డ్రైవింగ్ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. కార్ డ్రైవింగ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ గా తేల్చారు పోలీసులు. అయితే సోహెల్ కు బదులు మరొకరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ర్యాష్ డ్రైవింగ్ చేసింది సోహెలే అని తెలిసినా మరొకరిపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. వీళ్లకు సహకరించిన పోలీసులు ఎవరనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. నిందితుడికి సహకరించిన పోలీసులపై చర్యలు ఉంటాయని సమాచారం. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, అసలు ఏం జరిగింది, కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? యాక్చువల్గా ఈ నెల 23rd రోజు ఎర్లీ మార్నింగ్ అంటే 2:45 to 3 o'clock మధ్య ప్రజాభవన్ ఆపోజిట్ ఉన్న బ్యారికేడ్స్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే నైట్ టైంలో వెహికల్స్ స్పీడ్గా వెళ్తాయి కాబట్టి అక్కడ ఆ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి జిగ్జాగ్ లాగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఆ టైంలో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్, అతని ఫ్రెండ్స్ మొత్తం ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళంతా ఇతనికి సంబంధించిన BMW కార్లో అటు బేగంపేట నుంచి బంజారా హిల్స్ వచ్చే రూట్లో ఆ టైంలో ఓవర్ స్పీడ్ తోటి ర్యాష్ డ్రైవింగ్ తోటి వచ్చేసి డైరెక్ట్గా అక్కడ పెట్టిన బారికేడ్ని ఢీ కొట్టాడు. దీంతో అక్కడ ఉన్న బారికేడ్లన్నీ కింద పడిపోయాయి, వాళ్ళ కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో ఆ తర్వాత ఇన్సిడెంట్ జరగగానే పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది. పంజాగుట్ట పోలీసులు ఇన్ఫర్మేషన్ తెలియగానే అక్కడికి నైట్ డ్యూటీలో ఉన్న అటు కానిస్టేబుల్స్తో పాటు ఎస్ఐ వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే అక్కడ సోహెల్ను చూశారు, అలాగే అందులో ఉన్న ఇద్దరు అమ్మాయిలు, ఇంకొక అబ్బాయి, వాళ్ళందరినీ కూడా చూశారు. సో ఆ టైంలో అక్కడ ఉన్న లోకల్ పోలీసులు కేసు చేయాలి కాబట్టి అక్కడున్న పోలీసులు అక్కడి నుంచి పంజాగుట్ట పిఎస్కి తీసుకెళ్లారు. పిఎస్కి తీసుకెళ్తున్న టైంలో సో అక్కడి నుంచి సోహెల్, ఇటు షకీల్ కొడుకు సోహెల్ అతనే డ్రైవింగ్ చేస్తున్నాడు. సో అతడు అక్కడి నుంచి వేరే వాళ్ళ ఫ్రెండ్స్ని కారులో పిలిపించుకొని అతను కారుకి అక్కడి నుంచి వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. సో ఆ టైంలో అప్పుడు వీళ్ళు చేసుకున్న ప్లాన్ ప్రకారము, ఎందుకంటే ఇప్పుడు ఇతను యాక్సిడెంట్ చేశాడు కాబట్టి తన మీద కేసు వస్తుంది కాబట్టి వేరే వాళ్ళని పిలిపించి అబ్దుల్ అసీఫ్ అనే వ్యక్తిని పిలిపించి డైరెక్ట్ పిఎస్కి పంపించేసి నేనే అక్కడ యాక్సిడెంట్ చేశాను, నేనే బార్కేడ్కి గుద్దింది BMW కార్ తోటి, 077 కార్ నడిపింది నేనే యాక్సిడెంట్ చేశానని ఆ వ్యక్తితోటి, అబ్దుల్ అసీఫ్ అనే వ్యక్తితోటి అక్కడ చెప్పించారు. సో దాంతో అక్కడ ఉన్న నైట్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో అప్పుడు అతని పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాకపోతే అసలు డ్రైవింగ్ చేసిందేమో ఎమ్మెల్యే కొడుకు, మాజీ ఎమ్మెల్యే కొడుకు సోహెల్, కానీ అతన్ని పక్కన పెట్టి అతనికి సహకరించి అక్కడ నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు అతనికి సహకరించి సో అతని పేరు కాకుండా వేరే వ్యక్తి పేరు మీద అతని పైన ఎఫ్ఐఆర్ చేసి ఈ కేసు కట్టారు. సో ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత సిఐ స్థాయికి వెళ్ళింది. ఆ తర్వాత ఏసీపీ నుంచి డీసీపీ విజయ్ కుమార్ ఈ అసలు ఏం జరిగింది ఏంటనే పూర్తి వివరాలు కనుక్కున్నాడు. ఈ యాక్చువల్గా ఆ టైంలో ఎవరెవరు ఉన్నారని చెప్తే ఇటు సోహెల్ ఉన్నట్లు తెలిసింది. కాకపోతే అక్కడ లేని వ్యక్తిని తీసుకొచ్చి ఎందుకు పెట్టారని అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే తెలిసింది ఏంటంటే సోహెలే కార్ డ్రైవింగ్ చేశాడు, కానీ దాన్ని కేసును తారుమారు చేసి వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఒక మెకానిక్ అబ్దుల్ అసీఫ్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు, అతని పైన ఎఫ్ఐఆర్ చేశారని తెలుసుకున్నారు. ఆ తర్వాత డీసీపీ విజయ్ కుమార్ ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది కాబట్టి వాళ్ళకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే పక్కదారి పట్టించే అవకాశం ఉంది కాబట్టి ఎస్ఆర్ నగర్ ఏసీపీ వెంకటేశ్వరరావుకు ఈ కేసుని ఐఓగా అపాయింట్ చేసి అతన్ని ఈ కేసు అంతా కూడా డీల్ చేయమన్నాడు. ఎట్ ప్రజెంట్ క్లియర్గా, ఎందుకంటే అతను అక్కడి నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చింది తెలిసింది, అతని కొన్ని సీసీ ఫుటేజ్ గమనించారు. ఎందుకంటే అతను బేగంపేట నుంచి వస్తున్నాడు, ఇటు బంజారా హిల్స్ సైడ్ వస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడి వరకు సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేశారు. ప్యూర్గా అక్కడ డ్రైవింగ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అనే గుర్తించారు కాబట్టి సో ఒకటి ఇక్కడ కేసును తారుమారు చేశారు, అటు పోలీసులను మేనేజ్ చేసి కేసు తారుమారు చేసింది ఒకటి, అతను డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేసింది ఒకటి. ఈ రెండింటిపైన కేసులు చేసి ఎట్ ప్రజెంట్ సోహెల్ ఎక్కడున్నాడు ఏంటి అనే దానిపైన సెర్చ్ చేస్తున్నారు. కానీ ఎట్ ప్రజెంట్ సోహెల్ అయితే హైదరాబాద్లో లేడు, ఇక్కడి నుంచి దుబాయ్కి వెళ్ళినట్టు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కనుక అతను దుబాయ్కి వెళ్ళినట్టయితే LOC లుకౌట్ సర్క్యులర్ జారీ చేసి అతనికి సెర్చ్ వారెంట్ కూడా తీసుకుంటారు. మరోవైపు ఈ ఇన్సిడెంట్ పైన అతన్ని అరెస్ట్ చేయాలి కాబట్టి మొత్తం 3 సెక్షన్ల పైన అతని పైన కేసు నమోదు చేశారు. ఒకటి ఇది 174 IPC, రెండోది 184 MB యాక్ట్, దీంతో పాటు ఇటు PDPPA యాక్ట్ ప్రకారం కూడా పబ్లిక్
ప్రాపర్టీ డ్యామేజ్ కింద కూడా కేసు నమోదు చేశారు కాబట్టి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు ఉంచాలి కాబట్టి సో అతని కోసం అయితే ప్రజెంట్ సర్చింగ్ చేస్తున్నారు. సో అతను దొరకట్లేదు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ ఫాదర్కి నోటీసులు ఇచ్చి అతను ఎక్కడున్నాడు ఒకవేళ దగ్గర ఉంటే లొంగిపోమని చెప్తామని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఈ కేసు అంతా ఒకటైతే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అతనికి ఎవరు సపోర్ట్ చేశారు ఏంటి అనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని ఇటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెప్తున్నాడు. అతనికి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళపైన కూడా శాఖాపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని అటు డీసీపీ కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఈ కేసు ఈ గతంలో కూడా మనం చూసాము. ఇటు రోడ్ నంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ సైడ్ వస్తున్న క్రమంలో ఒక థార్ వెహికల్ అక్కడ రోడ్డు పైన అడుకుంటున్న వాళ్ళని ఢీ కొట్టడంతో ఒక 1 year బాబు అక్కడికక్కడ చనిపోయాడు. సో ఆ కారు కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ గానే గుర్తించారు. కానీ ఆ టైంలో పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ప్రెస్ మీట్ చెప్పింది ఏంటంటే అందులో సోహెల్ ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడు, కానీ అతను వెనుక సీట్లో కూర్చున్నాడు. ముందట డ్రైవింగ్ చేసింది వేరే వాళ్ళని, అప్పుడు వేరే వాళ్ళకు పైన కేసు బుక్ చేసి దాని ఇన్వెస్టిగేషన్ అట్లే కంటిన్యూ చేసి ఆ కేసు క్లోజ్ చేశారు. సో అలాగే ఇప్పుడు కూడా కాకుండా త్వరగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తామని డీసీపీ చెప్తున్నాడు. ఎందుకంటే సీసీ కెమెరాలో క్లియర్గా సోహెల్ ఉన్నట్టే మాకు తెలిసింది కాబట్టి అతని కోసం మనం ప్రజెంట్ అయితే సర్చ్ చేస్తున్నాము. అతను దొరికితే తప్పకుండా చట్టపరంగా చర్యలు అయితే తీసుకుంటామని డీసీపీ చెప్తున్నాడు. శ్రవణ్.